ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి లేని యాక్ట్ని ఉన్నట్లుగా ప్రచారం చేస్తూ భ్రమలు కల్పిస్తూ రామోజీరావు గారు లాంటి వాళ్ళైతే ఏకంగా సంపాదకీయాలు రాస్తూ అరాచకంగా పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తున్నటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ పట్ల నిజంగా వీళ్ళు పగబట్టి రాస్తున్న వైనం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా దాన్ని పట్టుకుని ప్రచారం చేయటం, ప్రజల్లో అపోహలు కల్పించడం. నిన్న మేధావుల సమావేశం కూడా జరిగింది. అజయ్ కల్లాం గారు ఇలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ సమావేశమయ్యి ఇదంతా పచ్చి అబద్ధం, ఇట్లాంటివి ఏం జరగట్లేదు, కానీ ఆ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, అది కనుక తీసుకొస్తే ప్రజల భూముల ఆస్తులకు మరింత రక్షణ కలుగుతుంది, ఏ రకంగా జరుగుతుందో చెప్పారు. ధర్మాన్ గారు అయితే దేశం అంతా ఇంప్లిమెంట్ చేస్తే మేము ఇంప్లిమెంట్ చేస్తాం, లేకపోతే లేదయ్యా కేంద్రం చేయమంది మేము, కాబట్టి ఈ చట్టాన్ని మేము అమలు చేయము దేశం అంతానే అని ఆయన చెప్పారు. అయినప్పటికి కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, నేను కృష్ణరాజు గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకే 10th క్లాస్ బ్యాచే, ఆయనకే చదువు సంజ లేదు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాడు, జ్ఞానం లేదు. కాబట్టి చంద్రబాబు ఎంఏ చదువుకున్నాడు, ఏదో ఎంఫిల్ అంటాడు, రామోజీరావు 50 ఏళ్ళ నుంచి విజ్ఞానం పంచుతున్నానని అంటాడు, రాధాకృష్ణ 25 ఏళ్ళ నుంచి నేను ఏదో పొడి చేస్తున్నానంటాడు. చివరికి వీళ్ళందరూ కలిసి అజ్ఞానాన్ని పంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయపెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కేసర్ గారు, ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం 2022 ఎవరైనా దాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా అది చాలా అద్భుతమైన చట్టం అని చెప్పి అంగీకరించి తీరుతారండి. అయితే బ్యాట్లకి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. దీని ద్వారా కూడా రాజకీయ మైలేజీ పొందే ప్రయత్నంలో భాగంగా ఈ చట్టానికి సంబంధించి పూర్తి అవాస్తవాలను, అభూత కల్పనను క్రియేట్ చేసి ఇది ఒక నల్ల చట్టంగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది నిజానికి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయి, ఇటువంటి వాటిని నిరోధించడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇటువంటి చట్టం వస్తే తమకు ఇబ్బంది అన్న భావనతో కొంతమంది రాజకీయ నాయకులు, పార్టీలు, భూ కబ్జాదారులు, భూవకాసరులు వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిజానికి మీరు ఒకసారి ఈ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన మీరు గమనిస్తే స్పష్టంగా ఏంటంటే ఇది ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘాలు, సంస్థలు దీనిని భుజాన వేసుకొని ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశాయి. అంటే దీనికి ఒక రాజకీయ రంగు ఎందుకు పొందాల్సి వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం నాకున్న సమాచారం అంటే ఇది అమరావతి కూడా ఒక అంశంగా వీళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఈ చట్టం వస్తే అమరావతిలో ఉన్న వందలాది మంది బీనామీల గుట్టు రట్టవుతోంది. అప్పుడు ఏంటంటే ఈ చట్టం వల్లకి వస్తే అది ఈ ల్యాండ్ ఎవరి పేరునైతే ఉందో వారి పేరున వారికి టైటిల్ వస్తుంది, దానికి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వారి టైటిల్కి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ఆ టైటిల్ మీద ఏదైనా వివాదం వస్తే గవర్నమెంటే వారి తరఫున అండగా నిలబడుతుంది. అంటే ఈ బినామీల పేరుతో, అదే ఈ బినామీల పేరుతో కాకుండా ఎవరైతే వాళ్ళు ఉంచుకున్నారో వాళ్ళ పేరున ఈ హక్కులు దక్కలవుతాయి. ఇటువంటి చట్టం వస్తేనే భయంతో అమరావతిలో ఉన్న భూములు దృష్టిలో పెట్టుకొని కూడా వీరు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా వారు ఆందోళన చేస్తున్నారు. అదే కాకుండా నిన్న మొన్న వచ్చిన కొంత సమాచారం ఏంటంటే కొంతమంది టీడీపీ నాయకులు ఈ చట్టానికి సంబంధించి దీన్ని మనం ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుందామని చెప్పే ఉద్దేశంతో వారు తమ యాక్టివ్ ఉండే కార్యకర్తలని ప్రతి ఇంటికి పంపిస్తున్నారంట. అక్కడ పంపించి ఇది ఒక నల్ల చట్టం, ఈ చట్టం అమల్లోకి వస్తే మీ భూములన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి అని చెప్పి వారిని కూడా, వారి మైండ్స్ ను కూడా కలుషితం చేసే విధంగా ప్రచారం చేస్తున్నారు. వారి టార్గెట్ ఏంటంటే ఒక్కొక్క టీడీపీ కార్యకర్త కనీసం 2 ఓటర్లైనా మార్చాలి. ఇది టీడీపీలో ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున ఓట్లను సాధించడానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకొని అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు ఒక విషయం గమనించాలి, ఇది ఒక సువర్ణ అవకాశం అండి. ఇది ఈ చట్టం నిజంగా అమల్లోకి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ కు అద్భుతమైన మేలు జరుగుతుంది, గుర్తింపు వస్తుంది. అది మీరు చెప్పింది వాస్తవేనండి. కానీ ధర్మాన ప్రసాదరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అసలు ఆ యాక్టే అమలు చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము యాక్ట్ పాస్ చేశాము, కానీ దేశం అంతా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తేనే మేము చేస్తామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేయడం ఎంత సాహసం అండి. ఇప్పుడు వారి ఉద్దేశం రాజకీయంగా లబ్ధి పొందడం అండి, ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయటం. రెండోసారి ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే
ఇది ఒక సంస్కరణలో భాగంగా Correct. దేశవ్యాప్తంగా దీన్ని చేయబోతున్నారు. దాదాపు 8 రాష్ట్రాలు దీన్ని పరిశీలిస్తున్నాయండి. అయితే ఏపీకి వచ్చేటప్పటికి చాలా తొందరగానే వాళ్ళు చొరవ తీసుకుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే వేలాది కాదండి లక్షలాది కేసులు ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉన్నాయండి. ఒక అంచనా ప్రకారం ఈ సివిల్ కోర్టులో ఉన్న కేసుల్లో దాదాపు 66% ఈ భూమి వివాదాలకు సంబంధించినవే. అయితే వీటిలో ఈ వివాదాలు చిక్కున్న వాళ్ళలో అత్యధికులు 90% పైగా నిరుపేదలైన రైతులండి వాళ్ళు. ఇది కాకుండా మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ లెక్క ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతున్న హత్యల్లో దాదాపు 14% హత్యలు ఈ భూ వివాదాలకు సంబంధించినవే. అంటే పరిస్థితి తీవ్రంగా ఉండి లక్షలాది ఎకరాలు ఈ కబ్జా కోరులు వివాదాల కోరల్లో చిక్కుకొని ఉంటే దీన్ని మనం మారుద్దాం, వారికి క్లియర్ గా టైటిల్స్ ఇద్దాం, ఆ టైటిల్స్ మీద వారికి హక్కును కూడా కల్పిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఎవరు ఒక సంస్కరణ చూసినప్పటికీ కూడా దానిని కొంతమంది పిచ్చవాళ్ళు అభ్యంతరం చెప్తారని చెప్పి అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ ఆయన అమెరికా ప్రెసిడెంట్ ఒక ఆయన మాజీ ప్రెసిడెంట్ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఓకే, సో ఇప్పుడు రూజ్వెల్ట్ అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి సంస్కరణలతో కూడిన చట్టాన్ని తీసుకురావడం అనేది అది నన్నేరిపే నడకలాగా ఉండదు, ముళ్ళపాట్లాగా ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం చెప్పడం భావ్యం కాదండి. అది ఇన్ని ఇబ్బందులు చెప్పడం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతోంది. కాదుగా మీరే చెబుతున్నారు కదా, పచ్చి అబద్ధాలు చెప్పి రైతుల్ని జనాన్ని ఆస్తులని ఎవడన్నా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుద్దండి? ఎవడన్నా గవర్నమెంట్ మన ప్రైవేట్ ఆస్తులు లాగేసుకుంటుందండి? ఎక్కడైనా జరిగింది అసలు ప్రపంచంలో? 90 దేశాల్లో ఈ కొత్త చట్టం ఈ తరహా చట్టాలు ఉన్నాయట. కేంద్ర ప్రభుత్వం కదా అసలు ఈ చట్టాన్ని చేయమంది. ఆ సంగతి ఎందుకు చెప్పడు చంద్రబాబు గారు? బీజేపీ వాళ్ళని నిలదీయాలి కదా, ఏంది దిక్కుమాల చట్టం అని. ఒకవేళ ఆయన నమ్మితే ఆయనేమో గొప్ప సంస్కరణలు నేను తీసుకొస్తాను, కంప్యూటర్ నేను కనిపెట్టాను, ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అన్ని కంప్యూటరైజేషన్ మొదలైంది ఆ టైంలోనే కదా, వాజ్పేయి టైంలోనే కదా, అప్పుడు ఈయన కూడా సీఎం ఉన్నాడు కదా. మరి అవన్నీ తప్ప? ఇప్పుడు కంప్యూటర్లోనే ఉన్నాయి కదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లన్నీ. ఈ చట్టం యొక్క ఒక గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి ఈ చట్టం ఇంప్లిమెంట్ అయితే ఎక్కడ ఒక సెంటు భూమి కూడా భూ కబ్జాలకు తాగుండదండి. రికార్డు తాగుమోచేందుకు ఆస్కారం ఉండదు. ఎవరి టైటిల్ వాళ్ళకి సెంట్రల్ కమాండ్ వెళ్తుంది. రెండోది ఈ ప్రభుత్వమే వాటికి భూ హక్కులకు గ్యారంటీ ఇస్తుంది. వారి తరఫున ఏదైనా కేసు వస్తే వారి తరఫున ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఇటువంటి చట్టాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్, ఓకే, మీ అభిప్రాయం బాగానే ఉంది. కానీ రాజకీయాల్లో అట్లా ఉండవు కదా. అక్కడ ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, మీకు ఐడియా ఉందో లేదో, 1995 ఎలక్షన్స్ అప్పుడు మాకినేని బసవపున్నయ్య గారిని, ఆయన సిపిఎం సీనియర్ లీడర్, ఆయన అన్నట్లుగా ఒక ప్రచారం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఇతరత్ర ఆయన ప్రత్యర్థులు. ఆయన సిపిఎం అనమాట. వాళ్ళు అసలు కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం అంటే ఇప్పుడు తర్వాత రోజుల్లో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందన్నంత ఊపు వచ్చిన రోజుల్లో అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరు సృష్టించారో బసవపున్నయ్య గారు అన్నారని సృష్టించారు. ఏమని? రైతుల భార్యల మెడలన్నీ కూడా బంగారంతోటి ఏమంటారు అవన్నీ అర్రులన్నీ వాచి ఉంటాయి, వాళ్ళ అర్రుల మీద కాడేసి దున్నిస్తానని బసవపున్నయ్య గారు అన్నట్టుగా ఒక పచ్చి అబద్ధాన్ని సృష్టించారు. ఆ సృష్టి దెబ్బతోటి చివరి కమ్యూనిస్ట్ పార్టీ దెబ్బతినిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆ రోజులు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. రామోజీరావు, రాధాకృష్ణన్ ఇలాంటి వాళ్ళు ఎన్ని అబద్ధాలు రాసినా వెంటనే సోషల్ మీడియాలో వస్తున్నాయి కాబట్టి సరిపోయింది. కానీ అట్లాంటి బాపతి ఇప్పుడు కూడా ఉన్నారంటానికి ఇది పెద్ద ఉదాహరణ ఈ టైటిలింగ్ యాక్ట్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.